హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కరుప్పు పల్సర్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో మదురైలో ఉన్నటువంటి సెల్వం అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. ఆ సెల్వం నిద్రపోతూ ఉండగా జల్లికట్టులో పాల్గొనేటటువంటి ఒక ఎద్దు తనని తరుముకొని వచ్చి తనని చంపబోతున్నట్లుగా తనకు కల వస్తూ ఉంటుంది. మరోపక్క తన చెవిలో ఒక బ్లాక్ కలర్ లో ఉన్న పల్సర్ బైక్ రైజింగ్ చేస్తున్నట్లుగా ఆ సౌండ్ కూడా తనకు వినిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ సెల్వం నాకెందుకు రోజు ఈ విధంగా కల వస్తుంది అని చాలా భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ చెన్నైలో ఉండేటటువంటి మసూద్ అలీ ఖాన్ సెల్వం ని చూడడం కోసం చెన్నై నుంచి మదురైకి వస్తాడు. నిజానికి ఈ మసూద్ అలీ ఖాన్ వాటర్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. మసూద్ అలీ ఖాన్ కి మరియు సెల్వం కి మధ్య ఒక బిజినెస్ డీలింగ్ కూడా జరిగి ఉంటుంది. దాంతో బిజినెస్ డీలింగ్ గురించి మాట్లాడడం కోసం మసూద్ అలీ ఖాన్ సెల్వం దగ్గరికి రాగా ఆ సెల్వం ఇంటి ముందు బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి ఒక పల్సర్ బైక్ కనిపిస్తుంది. సెల్వం వెంటనే ఆ మన్సూర్ అలీ ఖాన్ ని చూసి ఈ బైక్ నీతో పాటు చెన్నైకి తీసుకుని వెళ్లిపో అంటాడు. మన్సూర్ అలీ ఖాన్ వెంటనే బైక్ ను చూసి బైక్ చాలా బాగుంది, మనతో తీసుకుని వెళ్లిపోదామని ఆ బ్లాక్ కలర్ పల్సర్ బైక్ ని తనతో పాటు చెన్నైకి తీసుకుని వెళ్లిపోతాడు. వచ్చేస్తే మరో పక్క చెన్నైలో ఉన్నటువంటి మన మూవీలో హీరో అయినటువంటి దినేష్ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. ఈ దినేష్ కూడా వాటర్ బిజినెస్ చేస్తూ తన వాటర్ బిజినెస్ ని ఎక్సెల్ బైక్ మీద చేస్తూ ఉంటాడు. అయితే దినేష్ తనకు పోటీ వస్తున్నాడు అని సల్మాన్ దగ్గర బైక్ తీసుకు వెళ్లినటువంటి ఆ మన్సూర్ అలీ ఖాన్ తన మనుషుల చేత ఆ దినేష్ ని చంపించాలి అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు దినేష్ బిజినెస్ ని పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ ఉండగా తనని కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, ఆ మన్సూర్ అలీ మనుషులు అయి ఉంటారు. అయితే ఆ విషయం మాత్రం దినేష్ కి తెలియకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో దినేష్ కి తన చెల్లెళ్ళు ఫోన్ చేసి అన్నయ్య నీకు గుడ్ న్యూస్ చెప్పాలి, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో దినేష్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. దినేష్ కి తన చెల్లెలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అలా దినేష్ తనను చంపడానికి వస్తున్నటువంటి ఆ గ్యాంగ్ నుంచి తనకు తెలియకుండానే తప్పించుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్ళినటువంటి ఆ దినేష్ కి మ్యాట్రిమనీలోను బయట తెలిసిన సంబంధాల్లో కూడా పెళ్లి సంబంధాల్లో చూస్తూ ఉంటారు. ఆ రోజు దివ్య అనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చూపులకు పిలిచి ఉండగా ఆ అమ్మాయి మన దినేష్ ని చూసి దినేష్ నచ్చాడు అని చెప్పడంతో దినేష్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ సమయంలో దినేష్ మరియు దివ్య ఇద్దరు కూడా ఫోన్ నెంబర్స్ ని ఒకరికొకరికి ఇచ్చుకుంటారు. ఇంటికి వెళ్ళినటువంటి దివ్య దినేష్ కి ఫోన్ చేసి మనం ఏదైనా ఒక కాఫీ షాప్ లో కలుద్దాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో దినేష్ వెంటనే డైరెక్ట్గా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నన్ను కాఫీ షాప్కి రమ్మని పిలిచింది, నేను నా ఎక్సెల్ బైక్ మీద వెళ్తే అంత బాగుండదు కదా, నాకు ఏదైనా మంచి సలహా చెప్పు అంటూ ఉంటాడు. దాంతో దినేష్ ఫ్రెండ్ దినేష్ ని చూసి నువ్వు అన్న మాట వాస్తవమే, ఫస్ట్ టైం కలవడానికి వెళ్తున్నావు కదా, ఈ ఎక్సెల్ బైక్ మీద వెళ్తే బాగోదు, నా పల్సర్ బండి తీసుకుని వెళ్ళు అని తన బండిని తనకి ఇచ్చి పంపిస్తాడు. దినేష్ వెంటనే ఆ బైక్ ని తీసుకుని వెళ్లి అక్కడ దివ్యని కలిసి మాట్లాడుతూ ఉంటాడు. దివ్య అప్పుడు దినేష్ బైక్ ని చూసి నీ పల్సర్ బండి చాలా బాగుంది, దీని మీద మనం ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి దినేష్ వెంటనే దివ్యని చూసి ఈ బండి నాది కాదు, నా ఫ్రెండ్ది, నాది బ్లాక్ కలర్ పల్సర్ బండి, అది ప్రజెంట్ సర్వీసింగ్ కి ఇచ్చి ఉన్నాను, అది రావడానికి 1 వీక్ టైం పడుతుందని ఈ బైక్ వేసుకుని వచ్చాను అని అబద్ధం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి దివ్య సరే అయితే మనం 1 వీక్ తర్వాతే బయటికి వెళ్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో దినేష్ వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్లి నేను దివ్యకి నా దగ్గర బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి పల్సర్ బండి ఉంది అని అబద్ధం చెప్పాను, ఇప్పుడు ఎలాగైనా నాకు బ్లాక్ కలర్ లో పల్సర్ బండి కావాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి దినేష్ ఫ్రెండ్ వెంటనే దినేష్ ని చూసి నువ్వు దాని గురించి ఏవి కంగారు పడకు, నువ్వు డబ్బులు రెడీ చేసుకో, మనం ఎక్కడో ఒక చోట సెకండ్ హ్యాండ్ లో ఈ బ్లాక్ కలర్ పల్సర్ బండిని తీసుకుందాం అని ధైర్యం చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఆ మన్సూర్ అలీ ఖాన్ గోడౌన్ ని చూపించగా అర్ధరాత్రి సమయంలో ఆ గోడౌన్ లో ఉన్నటువంటి ఈ బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి పల్సర్ బైక్ తనంతటిగా తానే ఆన్ అయ్యి రైజ్ అవుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ అది గమనించి వెంటనే అక్కడికి వెళ్లి తనంతటి తాను ఈ బైక్ ఎలా ఆన్ అయ్యింది అని భయపడుతూ వెళ్లి ఆ బైక్ ని ఆఫ్ చేస్తాడు. అయితే మరి కొద్దిసేపటికి మళ్ళీ అది ఆన్ అయ్యి అది రైజ్ అవుతూ ఉంటుంది. దాంతో ఆ సెక్యూరిటీ గార్డ్ చాలా భయపడుతూ ఆ బైక్ దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ బైక్ ఆ సెక్యూరిటీ గార్డ్ మీద అటాక్ చేసి చాలా తీవ్రంగా తనను చంపేస్తుంది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ తర్వాత రోజు అక్కడికి వచ్చి ఆ డెడ్ బాడీని పరిశీలించగా ఆ డెడ్ బాడీ మొత్తం కూడా యాక్సిడెంట్ అయితే ఏ విధంగా చనిపోతాడో ఆ విధంగానే అక్కడ సెక్యూరిటీ గార్డ్ చనిపోయి
ఉంటాడు. అది చూసినటువంటి పోలీసులు అసలు ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఆ మన్సూర్ అలీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బైక్ ని చూసి, ఈ బైక్ మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా చాలా వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి, బహుశా అవన్నీ కూడా ఈ బైక్ వల్లే జరుగుతున్నాయేమో, నాకు తెలిసి మొదటిలా ఉన్నటువంటి ఆ సెల్వంకు దీని గురించి ముందే తెలిసి మనకు ఆ బైక్ ని ఇచ్చేసినట్లుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ బైక్ ని మనం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క దినేష్ బైక్ ని కొనడం కోసం డబ్బులన్నింటినీ కూడా అరేంజ్ చేసి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. దాంతో దినేష్ మరియు దినేష్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి పల్సర్ బైక్ కొనాలి అని వెతుకుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక మనిషి దినేష్ ని చూసి, నాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గర బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి పల్సర్ బైక్ ఉంది, మీరు వెళ్లి అతను అడిగితే ఖచ్చితంగా ఇస్తారు అని అడ్రస్ చెప్పడంతో దినేష్ మరియు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి సరిగ్గా నూరు గోడౌన్ దగ్గరికి వెళ్లి మాకు బైక్ కావాలి, ఒక మనిషి ఈ అడ్రస్ చెప్పాడు అని చెప్పడంతో అక్కడ దినేష్ వచ్చి ఉండడం చూసినటువంటి ఆ మన్సూర్ అలీ ఖాన్, మనకి బిజినెస్ లో పోటీ వస్తున్నది ఇతనే కదా, ఇతన్ని చంపడం కోసం చాలా సార్లు ప్రయత్నించాను కానీ ఎప్పుడూ కూడా పని అవ్వలేదు, ఇప్పుడు ఆ వ్యక్తి మన ఇంటికి వచ్చి బైక్ కావాలంటున్నాడు, ఆ బైక్ లో ఏదో ఒక దుష్ట శక్తి ఉంది, అది వచ్చినప్పటి నుంచి కూడా నాకు విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి, సో ఆ బైక్ ని ఆ దినేష్ కి ఇచ్చేస్తే ఆ బైక్ లో ఉన్న దుష్ట శక్తి దినేష్ ని చంపేస్తుంది, అంటే ఒక దెబ్బకు రెండు పెట్టలో అన్నట్లుగా ఈ దినేష్ కూడా ఆ దెయ్యం చేతిలో చనిపోతాడు, నాకు బిజినెస్ లో కూడా పోటీ ఉండదు అని ఆ మన్సూర్ అలీ ఖాన్ వెంటనే డబ్బులు తీసుకుని తన దగ్గర ఉన్నటువంటి ఆ బ్లాక్ కలర్ లో ఉన్న పల్సర్ ని దినేష్ కి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత దినేష్ వెంటనే దివ్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ బైక్ వచ్చింది అని చెప్పడంతో సరే అని ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు. అలా ఇద్దరు కూడా బైక్ మీద బయటికి వెళ్లి బాగా ఎంజాయ్ చేసి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. అలా కొంత దూరం వచ్చిన తర్వాత దినేష్ కి సడన్ గా కళ్ళు కనిపించకుండా పోతాయి, కానీ ఆ బైక్ మాత్రం చాలా వేగంగా రేజ్ అవుతూ ఉంటుంది. అలా వెళుతూ ఉన్న సమయంలో దివ్య మరియు ఆ దినేష్ ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో కింద పడిపోతారు, కానీ ఆ బైక్ మాత్రం రేజ్ అవుతూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. వచ్చేస్తే ఆ తర్వాత రోజు దినేష్ మరియు దివ్య ఇద్దరు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు. వాళ్ళిద్దరికి కూడా చాలా చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలి ఉంటాయి. అక్కడ వాళ్ళిద్దరు కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండగా దివ్య చెల్లెలు వచ్చి దినేష్ ని చూసి అసలు ఏమైంది అని అడుగుతుంది. దినేష్ వెంటనే దివ్య చెల్లెల్ని చూసి మాట్లాడుతూ, ఏమైందో నాకు కూడా అంత క్లారిటీగా లేదు, వస్తూ ఉండగా సడన్ గా నాకు కళ్ళు కనిపించకుండా పోయాయి, ఆ తర్వాత బైక్ స్కిడ్ అయిపోయి అక్కడ పడిపోయాము అని అంటూ ఉంటాడు. ఆ రోజు దివ్య మరియు దినేష్ ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తారు. అర్ధరాత్రి సమయంలో దినేష్ ఉంటున్నటువంటి ఇంటి పార్కింగ్ ఏరియాలో ఆ బైక్ ని పార్క్ చేసి ఉండగా సరిగ్గా అర్ధరాత్రి సమయంలో మళ్ళీ ఆ బైక్ ఆన్ అవుతుంది, గట్టిగా రైజింగ్ చేస్తూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఈ సమయంలో సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటూ వెతుక్కుంటూ ఆ బైక్ దగ్గరికి వెళ్తాడు. అలా సెక్యూరిటీ గార్డ్ ఆ పల్సర్ బైక్ దగ్గరికి వెళ్ళగా ఆ పల్సర్ బైక్ సెక్యూరిటీ గార్డ్ మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. దాంతో సెక్యూరిటీ గార్డ్ వెంటనే అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా ఈ బైక్ కూడా తననే ఫాలో అయ్యి వెళ్తూ ఉంటుంది. అలా బైక్ సౌండ్ చేస్తూ ఉండడంతో దినేష్ కూడా నిద్ర లేచి వెంటనే కిటికీలో నుంచి వచ్చి చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో బైక్ మీద ఏదో ఒక దుష్ట శక్తి ఆ సెక్యూరిటీ గార్డ్ ని చేజింగ్ చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇదంతా కూడా కిటికీలో నుంచి దినేష్ చూస్తూ ఉంటాడు. అలా ఆ పల్సర్ సెక్యూరిటీ గార్డ్ ని తరుముతూ వస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఒక స్వామీజీ అక్కడికి వచ్చి ఆ బైక్ మీద ఏదో దుష్ట శక్తి ఉంది అని తనను చూసి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి విభూతిని తీసి ఆ బైక్ మీద చల్లుతాడు. దాంతో బైక్ అక్కడికక్కడే ఆగిపోతుంది. ఆ విధంగా సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలని ఆ స్వామీజీ కాపాడుతాడు. ఆ వెంటనే స్వామీజీ ఆ పల్సర్ దగ్గరికి వెళ్లి, నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో ఆ పని తొందరలోనే అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా కూడా కిటికీలో నుంచి చూస్తున్నటువంటి ఆ దినేష్ ఆ బైక్ లో ఏదో దుష్ట శక్తి ఉంది, ఇక మీదట ఆ బైక్ ని మాత్రం వాడకూడదు అని డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ దినేష్ ఫ్రెండ్ దినేష్ దగ్గరికి వచ్చి, నేను నా వైఫ్ ని ఊరు నుంచి తీసుకురావాలి, ఒకసారి నీ బైక్ ఇస్తావా, నా బైక్ ని నేను సర్వీస్ దగ్గర ఇచ్చాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి దినేష్, వద్దురా ఈ బైక్ వద్దు, వేరే బైక్ ఏదైనా చూసుకొని అంటూ ఉంటాడు. అయినప్పటికీ తన ఫ్రెండ్ మాత్రం లేదు, ఈ బైక్ కావాలని అడుగుతూ ఉండడంతో దినేష్ కూడా ఇంక చేసేది ఏమీ లేక, వీడు నాకు చాలా సార్లు బైక్ ఇచ్చాడు, ఇప్పుడు కాదు అంటూ వీడు చాలా ఫీల్ అయ్యే అవకాశం ఉంది అని బైక్ తనకిస్తాడు. దాంతో దినేష్ ఫ్రెండ్ వెంటనే బైక్ వేసుకు వెళ్లి తన వైఫ్ ను తీసుకుని వస్తూ ఉండగా బైక్ సడన్ గా ఆగిపోతుంది. దాంతో దినేష్ ఫ్రెండ్ వెంటనే పెట్రోల్ అయిపోయినట్లుగా ఉంది అని పెట్రోల్ బంక్ కు వెళ్లి పెట్రోల్ పట్టించి స్టార్ట్ చేస్తాడు. కానీ తను స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవుతుంది, కానీ ఎప్పుడైతే తన వైఫ్ బండిలో ఎక్కుతుందో బండి ఆగిపోతూ ఉంటుంది. ఆ విధంగా దినేష్ ఫ్రెండ్ చాలా సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చివరకు దినేష్ ఫ్రెండ్ ఇంక చేసేదేమీ లేక అక్కడి నుంచి బండిని తోసుకుంటూ వచ్చి దినేష్ ని చూసి, ఈ బండిలో ఏదో చాలా ప్రాబ్లం ఉన్నట్లుగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న దినేష్ వెంటనే తన ఫ్రెండ్ ని చూసి మాట్లాడుతూ, నేను నీకు ముందే చెప్పాను కదా ఈ బండిలో సమస్య ఉందని, అయినా నువ్వు నా మాట వినకుండా తీసుకుని వెళ్ళావు, అన్నట్లు నీకు మరొక విషయం చెప్పనా అంటూ నిన్న రాత్రి ఏం జరిగిందో, ఆ బండి సెక్యూరిటీ గార్డ్ మీద ఏ విధంగా దాడి చేసిందో ఇదంతా కూడా తన ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. అది మొత్తం ఉన్నటువంటి దినేష్ ఫ్రెండ్ కూడా చాలా షాక్ అవుతూ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. దానికి దినేష్ సమాధానం చెప్తూ, ఏం లేదు, మనకి ఎవరైతే ఈ బండిని నమ్మారో వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్లి ఈ బండి ఇచ్చేసి మన డబ్బులు మనం తెచ్చుకుందాం అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు దినేష్ మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా మన్సూర్ అలీ దగ్గరికి వెళ్ళగా మన్సూర్ అలీ వెంటనే వాళ్ళని చూసి, ఏంట్రా ఇలా
వచ్చారు, ఏంటి బండి తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారా అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న దినేష్, అవును సార్, ఈ బండి మీరే తీసుకుని మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు. అయితే ఆ మన్సూర్ అలీ మాత్రం దినేష్ ని మరియు వాళ్ళ ఫ్రెండ్ ని చూసి, ఒకసారి నేను అమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు వెనక్కి ఇచ్చే పరిస్థితే లేదు అంటూ వాళ్ళని తిడుతూ ఉంటాడు. దాంతో వాళ్ళు ఇంక చేసేది ఏమీ లేక దినేష్ ఆ బైక్ ని తీసుకుని ఇంటికి తీసుకువచ్చేసి అప్పటి నుంచి కూడా ఆ బైక్ ని తాకుండా తిరిగి మళ్ళీ తన ఎక్సెల్ లోనే బిజినెస్ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఒక రోజు దినేష్ పని ముగించుకుని ఇంటికి రాగా పార్కింగ్ ఏరియాలో తన బైక్ కనిపించకుండా ఉంటుంది. దాంతో తను వెంటనే తన సిస్టర్ కి ఫోన్ చేయగా, ట్విస్ట్ ఏమిటి అంటే తన సిస్టర్ మరియు తన బావ ఇద్దరు కూడా ఆ బైక్ మీద బయటికి వెళ్లి ఉంటారు. దాంతో దినేష్ వెంటనే చాలా కంగారు పడుతూ వెంటనే వాళ్ళ బావకి ఫోన్ చేసి, మీరు వెంటనే ఆ బైక్ మీద నుంచి దిగి వెళ్లిపోండి, ఆ బైక్ మీద ఎక్కువ ట్రావెల్ చేయకూడదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ బైక్ యాక్సిడెంట్ జరిగి వాళ్ళ చెల్లెలు గట్టిగా అరిచినట్లుగా తనకు ఫోన్ లో వినిపిస్తూ ఉంటుంది. దాంతో దినేష్ చాలా కంగారు పడుతూ వాళ్ళ సిస్టర్ వెళ్ళినటువంటి రూట్ లోనే పరిగెట్టుకుని వెళుతూ ఉండగా ఇంతలో పోలీస్ స్టేషన్ నుంచి తనకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, అర్జెంట్ గా నువ్వు పోలీస్ స్టేషన్ కి రా అని పిలుస్తారు. దాంతో దినేష్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అక్కడ దినేష్ సిస్టర్ మరియు దినేష్ బావ ఇద్దరు కూడా యాక్సిడెంట్ జరిగింది అని ఆ స్టేషన్ లో కూర్చోబెట్టి ఉంటారు. నిజానికి వాళ్ళిద్దరికి కూడా చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలి ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి దినేష్ ని చూసి షాక్ అవుతూ నీ పేరు ఏమిటి అని అడుగుతాడు. ఆ మాటలో ఉన్న దినేష్, సార్ నా పేరు దినేష్ అని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. దానికి ఆ ఇన్స్పెక్టర్ మాత్రం నీ పేరు దినేష్ కాదు, నీ పేరు కరుప్పన్ కదా అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి దినేష్ కూడా చాలా కంగారు పడుతూ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, నా పేరు కరుప్పన్ కాదు సార్, నా పేరు దినేష్ అని అంటూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ చాలా కంగారు పడుతూ వెంటనే ఆ దినేష్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. చాలా సంవత్సరాల క్రితం మదురైలో జల్లికట్టు నిర్వహిస్తూ ఉండగా అక్కడ ఈ పోలీసు ఇన్స్పెక్టర్ బందోబస్తు కోసం అక్కడికి వెళ్లి ఉంటాడు. ఆ సమయంలో సెల్వం, నా దగ్గర ఉన్నటువంటి ఎద్దుని ఎవరూ కూడా ఆపలేరు, దాన్ని ఆపిన వారికి నేను ఒక బ్లాక్ కలర్ పల్సర్ బైక్ ఇస్తాను అని పబ్లిక్ గా అనౌన్స్ చేస్తూ ఉంటాడు. తను చెప్పినట్టుగానే నిజంగానే తన ఎద్దుని ఎవరో కూడా టచ్ కూడా చేయలేకపోతూ ఉంటారు. అలాంటి సమయంలో అక్కడికి కరుప్పన్ రావడం జరుగుతుంది. ఈ కరుప్పన్ అచ్చం దినేష్ లాగానే ఉంటాడు. కరుప్పన్ అక్కడికి వచ్చి ఆ దినేష్ ఎద్దుని వెంటనే అణిచి వేసేసి వెంటనే మైక్ తీసుకుని మాట్లాడుతూ, నీ ఎద్దుని అణిచడానికి ఎవరో సూపర్ హీరోలు అవసరం లేదు, నాలాగా సాధారణంగా కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా నీ ఎద్దుని అణిచివేసి కంట్రోల్లోకి తీసుకురాగలరు అని అందరి ముందు అవమానించే విధంగా మాట్లాడి అక్కడ తనకు బహుమతిగా వచ్చినటువంటి పల్సర్ బైక్ ని ఇంటికి తీసుకుని వెళ్లి తన వైఫ్ ను కూడా ఆ బైక్ మీద ఎక్కించుకుని ఇద్దరు కూడా అక్కడి నుంచి బయటకు వెళుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక గ్యాంగ్ వాళ్ళనే ఫాలో అవుతూ బలంగా రాడ్డుతో తల మీద కొట్టడంతో ఆ కరుప్పన్ అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోతాడు. దాంతో ఆ గ్యాంగ్ వెంటనే కరుప్పన్ ని మరియు తన వైఫ్ ని తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో బంధించి ఉండగా కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఆ సెల్వం వచ్చి, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా ఎద్దుని అక్కడ ఓడించావని సెల్వం కరుప్పన్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఆ విధంగా సెల్వం కరుప్పన్ కొడుతూ ఉండడంతో కరుప్పన్ రక్తం వెళ్లి అక్కడ ఉన్నటువంటి పల్సర్ మీద పడుతుంది. కరుప్పన్ అక్కడికక్కడే చనిపోతాడు. ఆ వెంటనే సెల్వం కరుప్పన్ వైఫ్ ను కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉండడంతో ఆమె రక్తం కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి పల్సర్ మీద పడుతుంది. దాంతో ఆమె కూడా అక్కడికక్కడే చనిపోతుంది. ఆ తర్వాత సెల్వం పోటీల్లో ఓడిపోయినటువంటి ఆ ఎద్దు దగ్గరికి వెళ్లి, నలుగురిలో నా పొరుగు తీసేసావని ఆ మోగజీవం అయినటువంటి ఎద్దుని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ ఎద్దు రక్తం కూడా వెళ్లి ఆ పల్సర్ మీద పడుతుంది. ఆ మోగజీవం అయినటువంటి ఎద్దును కూడా అతి కిరాతకంగా సెల్వం అక్కడికక్కడే కొట్టి చంపేస్తాడు. దాంతో కరుప్పన్ వైఫ్ అలాగే మోగజీవం అయినటువంటి ఆ ఎద్దు ఆత్మ మూడు ఆత్మలో కూడా ఆ పల్సర్ లోకి వెళ్లిపోయి ఉంటాయి. ఈ విషయం మాత్రం సెల్వంకు తెలియకుండా ఉంటుంది. అప్పటి నుంచి కూడా సెల్వం ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాంతో సెల్వం విషయం అర్థం చేసుకుని వెంటనే తన ఇంటికి వచ్చినటువంటి ఆ మన్సూర్ అలీకి ఆ బైక్ ని ఇచ్చేసి ఉండి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా ఇన్స్పెక్టర్ దినేష్ దగ్గర చెప్తూ, నువ్వు చూడ్డానికి అచ్చం కరుప్పన్ లాగానే ఉండవు, సో ఆ సెల్వం ఖచ్చితంగా నిన్ను చంపడానికి వస్తాడు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి దినేష్ కూడా ఈ బైక్ వెనకాల ఇంత స్టోరీ ఉందని ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోపక్క సెల్వం ఇప్పటికే రాత్రిపూట చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉండడంతో వెంటనే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి, నాకు ప్రతిరోజు రాత్రి నిద్ర లేకుండా పోతుంది, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. ఆ స్వామీజీ వెంటనే సెల్వంను చూసి, నువ్వు నోరు లేనటువంటి ఒక మూగ జీవాన్ని చంపేసి ఒక ప్లేస్ లో పాతి పెట్టేసావు కదా, ఆ ఎముకల్ని తీసి వాటిని కాల్చేసాయి, అప్పుడు ఈ సమస్యల నుంచి కొంచెమైనా బయటపడతావు అని అంటాడు. దాంతో సెల్వం వెంటనే ఎక్కడైతే తను ఎద్దుని పాతి పెట్టేశాడో ఆ ప్లేస్ కి వెళ్లి తవ్వి ఆ ఎద్దు అస్థిపంజరాన్ని బయటికి తీసి దాన్ని కాల్చేస్తాడు. ఆ వెంటనే సెల్వం తిరిగి మళ్ళీ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లి, మీరు చెప్పినట్లుగానే చేశాను, నాకు ఇంకా సమస్య తీరిపోతుందా అని అంటూ ఉంటాడు. దానికి ఆ స్వామీజీ సమాధానం చెప్తూ, నీకు కొంచెం సమస్య మాత్రమే తగ్గింది, అసలైన సమస్య నీ ఎద్దు నుంచి కాదు, నువ్వు కరుప్పన్ మరియు తన వైఫ్ ని చంపేశావు కదా, ఆ రెండు ఆత్మలని నీ మీద పగతో రగిలిపోతున్నాయి, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆ బైక్ ఎక్కడుందో కనిపెట్టి ఆ బైక్ ని కూడా తగలపెట్టేసేయి, అప్పుడు నీ సమస్య మొత్తం తీరిపోతుంది అని అంటాడు. దాంతో సెల్వం వెంటనే తను ఎవరికైతే బైక్ ఇచ్చాడో ఆ మన్సూర్ అలీకి ఫోన్ చేసి నాకు ఆ బైక్ తిరిగి కావాలి అని అంటూ ఉంటాడు. మన్సూర్ అలీ మాత్రం, నువ్వు ఇచ్చినటువంటి బైక్ ని నేను వేరే వ్యక్తికి అమ్మేశాను,
ప్రజెంట్ నా దగ్గర ఆ బైక్ లేదు అని అంటూ ఉంటాడు. దాంతో సెల్వం ఆ బైక్ ఎక్కడుందో కనిపెట్టడం కోసం తిరిగి మళ్ళీ బయలుదేరతాడు. మరోపక్క దిలీప్ కూడా బైక్లో ఆత్మలు ఉన్నాయని తెలుసుకుని వెంటనే ఎలాగైనా వీటికి పరిష్కారం చూడాలి అని ఇంతకుముందు సెక్యూరిటీ గార్డ్ మీద బైక్ దాడి చేసినప్పుడు ఒక స్వామీజీ బైక్ ని ఆపాడు కదా, వెంటనే ఆ స్వామీజీ అడ్రస్ కనుక్కుని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. ఆ స్వామీజీ వెంటనే దినేష్ ని చూసి, నువ్వు నా దగ్గరకు వస్తావన్న విషయం నాకు ముందే తెలుసు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ బైక్ లో 3 ఆత్మలు ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. ఆ ఆత్మలు ఆ బండిలో ఎందుకు ఉన్నాయో వాటి కారణం కూడా నీకు త్వరలోనే తెలుస్తుంది అని అంటూ ఉండగా, మరోపక్క సెల్వంకి ఆ బైక్ దినేష్ దగ్గర ఉంది అని తెలుసుకుని వెంటనే తన గ్యాంగ్ తో అక్కడికి బయలుదేరి వచ్చి ఆ బైక్ మీద పెట్రోల్ పోసి కాల్ చేయబోతూ ఉంటాడు. దాంతో దినేష్ వెంటనే ఆ సెల్వం దగ్గరికి వెళ్లి, ప్లీజ్ ఆ బైక్ ని కాల్చినంత మాత్రాన మీకు ఎటువంటి పరిష్కారం ఉండదు అని అంటూ ఉంటాడు. దాంతో ఆ సెల్వం వీడెవడో నాకు అడ్డొస్తున్నాడు అంటూ తన మనుషులతో తనని కొట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా సెల్వం మనుషులు అందరూ కూడా దినేష్ ని చాలా తీవ్రంగా కొట్టడంతో దినేష్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోగా ఆ సెల్వం వెంటనే వెళ్లి ఆ బైక్ ని కాల్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దినేష్ చాలా భయంకరంగా మాట్లాడుతూ లేచి నిలబడతాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే, నిజానికి చనిపోయినటువంటి ఆ ఎద్దు ఆత్మ దినేష్ బాడీలోకి వచ్చింది అని ఇక్కడ రివీల్ అవుతుంది. ఆ తర్వాత దినేష్ ఎద్దు పొడిచినట్లుగానే ఆ సెల్వం గ్యాంగ్ మొత్తాన్ని కూడా చాలా తీవ్రంగా పొడుస్తూ కొట్టి వాళ్ళందరినీ కూడా చంపేస్తూ చివరికి సెల్వంను కూడా చంపేస్తుంది. దాంతో ఆ దినేష్ బాడీలో ఉన్నటువంటి ఆ ఎద్దు ఆత్మ కూడా శాంతిస్తుంది. సరిగ్గా అదే సమయంలో బైక్ లో ఉన్నటువంటి కరుప్పన్ మరియు కరుప్పన్ వైఫ్ ఆత్మ కూడా రెండు కూడా శాంతిస్తాయి. అలా 3 ఆత్మలు శాంతించడంతో దినేష్ వెంటనే ఆ పల్సర్ బైక్ తీసుకుని అక్కడి నుంచి సంతోషంగా వెళుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఊరిలో రాజుని హత్య చేసి చెరువులో పడేసింది ఎవరు? రాజు చనిపోయిన కొన్ని రోజులకే ఆ ఊర్లో నన్నైనటువంటి అమల ఎలా చనిపోయింది? రాజుని అమలాని ఆ ఊర్లో ఉన్న ఫాదర్ చార్లెస్సే చంపాడు అని అనుకున్నప్పటికీ కొన్ని రోజులకి ఆ చార్లెస్ ఎలా చనిపోయాడు? అసలు ఆ ఊర్లో రాజు, చార్లెస్ మరియు అమల మరణానికి కారణం ఎవరు? వీటన్నిటినీ డిఐజీ భాస్కర్ కనిపెట్టగలడా లేదా అన్నదే 1999లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి క్రైమ్ ఫైల్స్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.